చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి గడిచిన కాలం అంతటిలో కూడా తండ్రి మీరు ఎంతగానో మాకు సహాయం చేస్తూ అన్ని విషయాలలో ఏ విషయంలో మేము కొదువుగా ఉన్నామో ఆ యొక్క లోటును భర్తీ చేస్తూ తండ్రి మాతో ఎంతగానో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ తండ్రి ఎంతవరకు సజీవులుగా ఉంచారయ్యా. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ అమూల్యమైన రోజున, ఈ పరిశుద్ధ దినాన ఎంతో విలువైనటువంటి గొప్పదైన ధన్యత మాకు ఇచ్చారు ప్రభువా. మరి మీ సన్నిధిలో మేమందరం కూడా సమకూడి తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్పదైన భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. మరి ముఖ్య సమయంలోనికి వెళ్ళుచుండగా తండ్రి చెప్పుచున్న నాకు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అనుగ్రహించండి. సమయోచితమైన మాటలతో తండ్రి సంఘంతో మాట్లాడగలుగుటకు శక్తినివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. మరి ఎంతో ఆసక్తితో మీ బిడ్డలు వినడానికి, నేర్చుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి వచ్చి ఉన్నటువంటి సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి హృదయాలు తండ్రి వాక్యంపై కేంద్రీకరించి తండ్రి మరి శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో తండ్రి మరి వారు చేస్తున్నటువంటి ఈ ఆరాధన, వాక్య ధ్యానము మరి వారి జీవితాలకు ఎంతో ఫలింపును తీసుకొచ్చే విధంగా, మరి ఎన్నో మేలులు పొందుకునే విధంగా ఉండునట్లుగా తండ్రి వారందరిపై కూడా మీ కృపను చూపండి, దయను చూపండి తండ్రి. దేవా మా జీవితంలో మరి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నిర్దేశించేదిగా వాక్యమై ఉండాలి. అటువంటిది నిర్దేశకత్వాన్ని చూపడానికి మరి వాక్యం ఉంటుండగా ఆ వాక్య జ్ఞానం అనేది సంపాదించుకోవడం మాకు ఎంతో అత్యవసరమై ఉండగా తండ్రి ఆ యొక్క ప్రయత్నంలోనికి మేము వెళ్తుండగా తండ్రి చివరి వరకు మీ ఆత్మతో నడిపించమని, సహాయం చేయమని అర్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే మొన్న నవంబర్ 14th చిల్డ్రన్స్ డే జరిగింది కదా, పిల్లలు బాలల దినోత్సవం. అయితే పిల్లల గురించి మాట్లాడాలి అంటే ఇదివరకు కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పిల్లలు అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే తన కోసం పెంచాలని. వాళ్ళు తెల్ల కాగితాల్లో మనం ఇస్తే పిచ్చిరాతలు రాయకూడదని, దైవ జ్ఞానం మాత్రమే రాయాలని, అలా రాస్తే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి మంచి ఆలోచనలతో ఎదుగుతారని కొన్ని విషయాలు బైబిల్ చెప్పింది. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో మీరు కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మాట్లాడండి. ఏ విషయాలు? మంచి విషయాలు మాట్లాడండి, దైవికమైన విషయాలు మాట్లాడండి, దేవుని ఆజ్ఞలను వివరించండి, దేవుని యొక్క కట్టడలను వివరించండి. ఎందుకంటే అందులో ఎంతో నీతి ఉంది, నియమాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఆ విలువలు తెలుస్తాయి. ఆ విలువలు తెలిసినప్పుడు జీవితం చిన్నది మరియు చాలా విలువైనది. ఆ విలువైన జీవితాన్ని విలువలతో, నైతిక విలువలతో ఎలా బ్రతకాలో ఆ బిడ్డలకు తెలుస్తుంది అనేది మొదటి పాయింట్. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది, చెప్పింది చెప్పినట్లుగా జరిగితే అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు అన్ని కుటుంబాల్లోని ఇది జరుగుద్దా అంటే తల్లిదండ్రులే విశ్వాసంలోనికి రాలేదనుకోండి, వాళ్ళు బోధించగలరా? వాళ్ళ వరకునే ఇంకా వాక్యం రాలేదు, దేవుని జ్ఞానం రాలేదు, మరి వాళ్ళు చెప్పగలరా? చెప్పలేరు. అలా కాకుండా అంటే ఈ పరిస్థితిలో, ఈ సిచ్యువేషన్లో పిల్లలు ఫెయిల్ అయినట్టేనా? మరి అదేంటి ఇప్పుడు వీళ్ళు చెప్పలేకపోతే వాళ్ళకి ఇంకో అవకాశం ఇవ్వాలి కదా దేవుడు. అదే ఈరోజు చెప్తాను మీకు. అంటే ఎవరి జీవితమైనా అవకాశం బట్టి పట్టుకుంటే, సరైన టైంలో పట్టుకుంటే మీ చేతుల్లో ఉంది, మర్చిపోకండి. మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అంటే తల్లిదండ్రులు ట్రీట్ చేస్తారు, బట్ వాళ్ళకే విశ్వాసం తెలియలేదనుకోండి, విశ్వాసంలోకి రాలేదనుకోండి, వాక్యం జ్ఞానం లేదనుకోండి, మీకు చెప్పరు.
అంటే పిల్లలకి చెప్పరు. ఇప్పుడు వీళ్ళు పోవాల్సిందేనా, నరకానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మరి వాళ్ళు చెప్పకపోవడం వలన ఆ ప్రతిఫలం వీళ్ళు అనుభవించాలా? లేదు. మీకు ఇంకో ఛాన్స్ ఉంది. ఇంకోటి చెప్తాను. ఈరోజు మీ బ్రెయిన్ ఎక్కువ ఖర్చు అయిపోద్ది, నేను ముందే చెప్తున్నాను, మీరు ప్రిపేర్డ్గా ఉండండి. తర్వాత ఒకళ్ళు నమ్ముతారు, ఇంకొకళ్ళు నమ్మరు. ఒక కుటుంబంలో అంటే ఈ సిచ్యువేషన్ కూడా ఉంటాయి. ఒకళ్ళు విశ్వాసే, ఇంకొకళ్ళు అవిశ్వాసి. ఇప్పుడు విశ్వాసం ఏం చెప్తారు? ఆ తల్లి అవనివ్వండి, తండ్రి అవనివ్వండి, విశ్వాసం ఏం చెప్తారు? దేవుడి గురించి చెప్తారు. అవిశ్వాసం ఏం చెప్తారు? దేవుడి గురించి చెప్పరు. అంటే దీనికి ఆపోజిట్ మాట్లాడతారు. ఇక్కడ ఈ బిడ్డకి కన్ఫ్యూజ్ అవుతాడు. ఈ పిల్లల అనే స్థితికి కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు వీళ్ళ మాట వినాలా, వాళ్ళ మాట వినాలా? ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. నిర్ణయం తీసుకునేంత పరిపక్వత, పరిణితి ఈ బిడ్డలకు రాలేదు. మరి అక్కడ పరిస్థితి ఏంటి అంటే, దేవుడు చెప్పినట్టు నేర్పిస్తూ, బోధిస్తూ, శిక్షణనిస్తూ పెంచితే ఓకే, అక్కడ అంతా మంచిగా జరుగుద్ది. ఇన్ కేస్ కాకపోతే ఇంకా దేవుడు ఏమన్నా ఛాన్స్ ఇచ్చారా, ఇంకొక అవకాశం ఏమన్నా ఇచ్చారా అనేది మనం వెతుకుతున్నాం బైబిల్ ప్రకారంగా. ఇక్కడ కూడా ఆ బిడ్డ మరి ఫెయిల్ అయినట్టేనా అంటే అతను నష్టపోవాలా? ఇప్పుడు లేదు, ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. తర్వాత ఇంకొకటి, ఇద్దరు అవిశ్వాసులే. అంటే ఇద్దరూ కూడా దేవుడికి సంబంధించింది కాకుండా ఇంకోటి పెట్టేశారు ఈ బిడ్డకి. ఇక్కడేమవుతుంది? ఇక్కడ కూడా ఎగైనెస్ట్గానే మారుతారు కదా. అంటే దేవుడికి ఆపోజిట్ వేలోనే ఈ బిడ్డ యొక్క ప్రయాణం జరుగుద్ది. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభావం వలన కూడా ఈ బిడ్డ నష్టపోవాలా, లేదా ఇతనికి ఏమన్నా ఛాన్స్ ఉందా? ఇక్కడైతే లేదు. బట్ ఎదురుకి వెళ్ళే కొలది ఛాన్స్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి, ఎవరి జీవితానికైనా సరే ఛాన్స్ ఇచ్చారు, ఆపర్చునిటీ ఇచ్చారు. మనం గుర్తించాలి ఏంటది, ఎలాగా. ప్రతి మనిషికి కూడా తన జీవిత కాలాన్ని 3 భాగాలుగా చేస్తే, బాల్య దశ, యవ్వన దశ, మూడోది వృద్ధాప్యం. ఈ 3 చాలా ఇంపార్టెంట్. అయితే ఎక్కువగా బాల్యం అనేది ఈ రెండిటిని కమాండ్ చేస్తుంది, అంటే రూల్ చేస్తుంది, నడిపిస్తుంది. ఇప్పుడు బాల్యం బాగుంది అనుకోండి, యవ్వనం బాగుంటుంది, వృద్ధాప్యం కూడా బాగుంటుంది. బాల్యం అస్సలు బాగలేదు, చిందరవందర అయిపోయింది. కొంతమందికి బాల్య జీవితాలు అసలు వాళ్ళ పసితనం అనుభవించడానికి కూడా అవకాశం ఉండదు కొన్ని జీవితాల్లో. అలాంటప్పుడు యవ్వనం గందరగోళంగానే ఉంటుంది, వృద్ధాప్యం కొంచెం చంద్రవందరగానే, అంటే అన్సాటిస్ఫైడ్గా ఉంటుంది. వాళ్ళ జీవితాన్ని అసంతృప్తితోటే ముగిస్తారు. ఇక్కడ ఈ బాల్యం అనేది మన చేతుల్లో లేదు కదా, ఎవరి చేతుల్లోనూ కూడా లేదు. ఏ కుటుంబంలో పడాలి, ఎవరు నా చుట్టూ ఉండాలి, ఎలాంటి స్థితి ఆ కుటుంబంలో ఉండాలనేది మనం నిర్ణయించలేము, దైవ నిర్ణయం అనేది. అయితే ఇక్కడ మరి మన చేతుల్లో ఉండేదేంటి? ఇప్పుడు మనకు తెలియకుండానే పుట్టాము, ఒక కుటుంబానికి అలైన్ అయ్యి ఉన్నాము, అంటే సంబంధం కలిగి ఉన్నాం. మన చుట్టూ పీపుల్ని మనం ఎన్నుకోలేదు, కానీ ఉన్నాం, ఆ సిచ్యువేషన్స్లో ఉన్నాం. ఇప్పటి పరిస్థితుల నుంచి మనకున్న అవకాశం ఏంటి? బైబిల్ మనకేమిస్తుంది? ఒక్కొక్కరికి పడవచ్చు దైవ వాక్కు, ఇంకొకరికి ఆ బాల్యంలో పడకపోవచ్చు. అంటే ఒక్కటి బాగా గుర్తించండి, గమనించండి. బాల్యానికి యవ్వన దశకి వెళ్ళడానికి మధ్యలో ఒక స్థితి ఉంటుంది. అదేంటంటే ఊహ తెలిసే స్థితి. అంటే బాగా పసితనంలో ఊహ తెలీదు, అంటే ఏది మంచి ఏది చెడు, ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోకూడదు అనేది తెలియదు. కానీ మీరు ఇంకా యవ్వన దశకి వెళ్ళిపోకుండానే బాల్యం కొద్దిగా విడిపోతుంది, అంటే ఈ అమాయకత్వం, ఈ అజ్ఞానం విడిపోతుంది అనగానే మీకు ఊహాశక్తి తెలిసేటువంటి కొంత దశ వస్తుంది. అంటే మీరు కొంచెం గుర్తిస్తున్నారు, నిర్ణయాలు తీసేసుకోవద్దు అప్పుడే. యూత్కి అవసరం ఈరోజు, పిల్లలకి
నిర్ణయాలు అయితే తీసేసుకోవద్దు, కానీ మీరు గుర్తిస్తున్నారు మంచి ఏంటి చెడేంటి, మంచి అలవాట్లేంటి చెడు అలవాట్లేంటి, మంచి దారేంటి చెడు దారేంటి, మంచి మాటలేంటి చెడు మాటలేంటి, వేస్ట్ ఏంటి అవసరమైనది ఏంటి, ఉపయోగమైనది ఏంటి ఉపయోగం లేనిదేంటి మీకు అర్థమవుతుంది. ఒకసారి మీ మనసాక్షి మీతో మాట్లాడడం ఆ టైం నుంచే స్టార్ట్ అవుతుంది. గుర్తించండి. పిల్లలందరూ ఈ కొద్దిగా ఈ ఏజ్ దాటిన వాళ్ళు చైల్డిష్ నుంచి కాస్త ముందుకు వస్తున్న వాళ్ళందరూ కూడా మీతో మీరు మాట్లాడండి ఒకసారి. అంటే మీకు అర్థమవుతుంది. మీరు చెప్పలేకపోవచ్చు, మీరు నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు, ఇంకా మీ కాళ్ళపై మీరు నిలబడకపోవచ్చు, కానీ మీకైతే అర్థమవుతుంది. మీకు ఒక క్లారిటీ, ఇతను మంచోడు మీరు చెప్పగలరు కదా. ఇప్పుడు ఇతను మంచోడు కాదు, ఇతను బాగా మాట్లాడతాడు, కానీ ఇతను మాట్లాడితే నోటి నుంచి వచ్చేవన్నీ వేస్ట్ మాటలే, వీళ్ళ పనులు బాగుంటాయి, వీళ్ళ ప్రవర్తన బాగుంటుంది, వీళ్ళు బాగోరు అనేవి మీకు అర్థమవుతున్నాయి. అంతెందుకు స్కూల్లో కూడా గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్తూ ఉంటారు. అంటే వేరియేషన్ తెలిసిపోయింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి బిడ్డకి లేదా ప్రతి యవ్వనస్తులకి మీకు మీ కుటుంబంలో కానీ సమాజానికి వెళ్ళినప్పుడు కానీ లేదా సంఘంలో కానీ మీకు రెండు ఎదురవుతాయి. ఒకటి మంచి, రెండు చెడు. ఈ రెండింటిలో మీరు ఏ వేలో వెళ్ళాలి, ఏ వేలో వెళ్ళకూడదు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే మీకు ఆలోచించే శక్తి వచ్చిందో, ఎప్పుడైతే మీ మనసు మీతో మాట్లాడడం, కొన్ని విషయాలు చెప్పడం ప్రారంభించిందో, అప్పటి నుంచి మీరు మీ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఆ అధికారం దేవుడే ఇచ్చాడు, ఆ స్వేచ్ఛ కూడా దేవుడే ఇచ్చాడు. ఎలాగా? నేను ఈరోజు ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను మీకు. వాళ్ళు ఒకటే కుటుంబం, ఒకటే ఫ్యామిలీ, కానీ ఇద్దరు ఆలోచనలు, ఇద్దరు స్వభావాలు, ఇద్దరి జీవితాలు వేరు. అంటే వాళ్ళే ఎంచుకున్నారు, ప్రతిఫలం వాళ్ళే రాసుకున్నారు. అంటే వీళ్ళకు కూడా మంచి ఎదురైంది కళ్ళ ముందు, చెడు ఎదురైంది, కానీ ఒక్కొక్కరు ఒక్కో నిర్ణయం తీసుకున్నారు. ఒకటే ఫ్యామిలీ. చూద్దాము వాక్యంలోనికి వెళ్ళి. కీర్తనలు 88 14, 15, 18 వరకు చదవండి. కీర్తనలు 88 14 తీసా. యెహోవా నీవు నన్ను విడిచిటేయాలా, నీ ముఖము నాకు చాటు చేయటేయాలా. బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది, నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమెంత నన్ను ఆవరించుచున్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. ఇక్కడ బాధ కనబడుతుందా, సంతోషం కనబడుతుందా? ఎవరునంట యెహోవా తండ్రికి మొరపెడుతూ ప్రార్థిస్తూ బాధతో మొరపెడుతున్నారండి. నేను బాల్యం నుండి కూడా బాధపడుతున్నాను, నాకు అసలు చావాలని ఉంది. ఇదేంటి చిన్నపిల్లల దశలోనే చావాలని అనిపించడం ఏంటి? ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈ మాటలు రాసిన వ్యక్తికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? తర్వాత భయం నన్ను చుట్టుకుంది. ఎందుకు భయం? ఇప్పుడు పిల్లలకి ఎందుకు భయం? వాళ్ళు ఏం తప్పు చేశారని భయం? ఎందుకు భయం వెంటాడుతుంది? తర్వాత ఇంకేమంటున్నాడు? నా స్నేహితులు, నాకు ఇష్టమైన వాళ్ళు అందరూ దూరంగా ఉన్నారు, చీకటే నా బంధువర్గం అయింది. అంటే నేను ఇప్పుడు చీకట్లో బ్రతుకుచున్నాను. అంటే అతనికి అలా అనిపిస్తుంది అనమాట. నా పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు బ్రతుకుతున్నాను, నాకు చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. అంటే ఈ బాల్యం నుండి ఆలోచనలు ఏంటి?
చిన్నతనంలో ఏం కష్టాలు ఉంటాయి, వీళ్ళకి బరువులు బాధ్యతలు ఏముంటాయి, వీళ్ళని ఇబ్బంది పెడుతున్న సందర్భం ఏదో ఉంది, వీళ్ళని బాధ పెడుతున్న సందర్భం ఏదో ఉంది. ఈ రోజుల్లో ఉన్న సమాజంలో కూడా చిన్నపిల్లలకి ఇవే థాట్స్ అండి. చిన్న వయసు నుంచి చచ్చిపోవాలి, ఇంట్లోంచి పారిపోవాలి, వాళ్ళని విడిచిపెట్టేయాలి, పనికి వెళ్ళకూడదు, లేదా ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి. అంటే నా ఆలోచన సరైందేనా, నా నిర్ణయం సరైందేనా అని చూస్ చేసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఎక్కడో క్లారిటీ మిస్ అయ్యారు. ఈ క్లారిటీ ఎక్కడ దొరుకుద్ది మనకి? దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎంతగా బాధపడుతున్న ఈ వ్యక్తి ఎవరు, ఇతన్ని భయపడుతున్న సమస్య ఏంటి, చిన్నప్పుడే ఇతనికి భయంతో చీకటితోటి బ్రతికే పని ఏంటి అని ఆలోచిస్తే మొదట్లో ఎవరెవరికి రాశారో ఉంటుంది, చదవండి అమ్మా. ఎక్కడ ఫస్ట్ నుంచి చదవండి. అది కదండి, పైన ప్రధాన గాయకునికి మహలను లయోనతు అను రాగము మీద పాడదగినది యజ్రాయేయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము కోరహు కుమారుల కీర్తన గీతం. ఇక్కడ ఎవరు రచించిన కర్త, రచనాకర్త ఎవరంట? హేమాను, యజ్రాయేయుడైన హేమాను. అంటే ఇతనే రాశాడు కాబట్టి బాధ కూడా ఎవరిదై ఉంటుంది? ఇప్పుడు అతనే మొరపెట్టుకుంటున్నాడు, హేమానుది. హేమాను ఎవరు ఇంతకేనే? హేమాను ఎవరండి? హేమాను రాసుకుంటూ ప్రార్థించుకుంటూ చాలా రకాలుగా బాధపడుతున్నాడు. నా బాల్యం అసలు ఏం బాగోలేదు, నేను చూడకూడనివి చూస్తున్నాను, అనుభవించకూడనివి అనుభవిస్తున్నాను, చాలా సతమతం అయిపోతున్నాను, బ్రతకాలని లేదు అని ఇటువంటి మాటలు వచ్చాయంటే ఏదో అతని ఫ్యామిలీలో స్ట్రగుల్ ఉంది. ఏంటి? సేవకుల బిడ్డలు అయినప్పుడు బాగానే ఉంటుందిగా ఇల్లు, సేవకుడి ఇల్లు ఎప్పుడూ ఆశీర్వదించబడేట్లుగా ఉంటుంది కదా. అంటే ఒకటి ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే తప్పు, ఆశీర్వాదం అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాము, అది అందట్లేదు అంటే కనబడని ఒక గ్లాస్ డోరు మధ్యలో ఉందన్నమాట. దాన్ని పగలగొడితే వచ్చేస్తాయి ఆశీర్వాదాలు. ఎందుకు మనం చేరుకోలేకపోతున్నాం అనేది వీళ్ళని ఆలోచిస్తూ మన జీవితాల్లో కూడా తెలుసుకుందాం. ఇందుకే ముందు హేమాన్ ఏంటి, హేమాన్ ఎవరు ఒకసారి ఆలోచిస్తే మొదటి దినవృత్తాంతాలు 6:33 చదవండి. మొదటి దినవృత్తాంతాలు ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. ఇక్కడ హేమాన్ అడ్రస్ దొరికేసిందా? వీళ్ళదంట కహాతీయుల వంశం. కహాతీయులు అంటే ఎవరు? లేవీల నుంచి వచ్చిన 3 గోత్రాలు, అంటే మోషే నుంచి వచ్చిన గెర్షోము, లేవీయులు, కహాతీయులు, ఈ 3 వంశాలలో ఒకళ్ళకి సంబంధించిన వాళ్ళు. అంటే మోషే నుంచి వచ్చిన వంశ పారంపర్యంలో ఉన్నవాళ్ళు. తర్వాత సమూయేలు కుమారుడగు యోవేలుకు పుట్టినవాడు. ఇప్పుడు సమూయేలుకి ఏమవుతాడు? మనవడు అవుతాడు. ఇప్పుడు సమూయేలు అంటేనే ఒక గొప్ప ప్రవక్త కదా, అదేంటి ప్రవక్త యొక్క మనవడు బాగోకపోవడం ఏంటి? అతను న్యాయాధిపతి, యాజకుడు, దీర్ఘదర్శి, పైగా ప్రవక్త, తర్వాత దావీదు లాంటి మహారాజుని అభిషేకించిన చేతులు ఎంత ధన్యం చేసుకున్నాయవి. అంటే సమూయేలుకి అంత అదృష్టం వచ్చింది, అంత మహాభాగ్యం వచ్చింది, అంత ధన్యతగా బ్రతికినవాడు, ప్రజలందరిలోనికి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవాడు, మహావృద్ధుడయ్యేంత వరకు బ్రతికినవాడు. అంటే ఆయుష్ పొందాలన్న ఆశీర్వాదం ఉండాలి, దేవుడు ఇవ్వాలి ఆయుష్ కూడా. ఎంత గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలుకి
ఒక యోవేలు అనే కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడే ఈ హేమాను. హేమాను ఎందుకండి బాధపడాలి? ఇప్పుడు వాళ్ళ తాత చక్కగా మంచి స్థితిలో ఉన్నవాడే కదా. మరి ఒక అధికారిగా ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిగా ఉన్నప్పుడు మా తాత ఎవరో తెలుసా, సమూయేలు అని చెప్పుకోవాలి కదా. బాధపడతాం ఎందుకు, సంతోషించాలి కదా. అంటే ఇక్కడ సమూయేలుకి హేమానికి మధ్య ఎవరున్నారు? సమూయేలుకి హేమానికి మధ్య ఎవరున్నారు? యోవేలు ఉన్నాడు. యోవేలు దగ్గర కూడా ఆలోచించి, ఇప్పుడు మనం సమూయేలు బాగున్నాడు, హేమాన్ దగ్గరకు వచ్చాం డైరెక్ట్గా, యోవేలు దగ్గర కూడా ఆలోచిస్తే మనకి ఏమన్నా తెలుస్తుందేమో. ఏమండి, వెళ్దాం ఒకసారి యోవేలుని పలకరించి వద్దాం. 1 సమూయేలు 8:1-2-3. 1 సమూయేలు 8:1-2-3. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఆగండి. ఇక్కడ యోవేలు దొరికాడు మనకి. ఇప్పుడు సమూయేలు కుమారులు ఎవరంటే యోవేలు, ఇంకొక ఆయనేమో అబియా. ఈ యోవేలు కుమారుడే హేమాను. హేమానుని పక్కన పెడదామండి ఒకసారి ఆయన దగ్గరికి తర్వాత వెళ్దాం. ఇక్కడ సమూయేలు జీవితం చాలా అద్భుతంగా, ఉన్నతంగా, దేవుడు ఏం చెప్తే అదే ఆ మాట, దేవుడి మాట తీసుకొని ఏదంటే ఈ సమూయేలు ప్రవక్త నోట కూడా ఆ మాటే వస్తుంది. అంత అద్భుతమైన సేవ జరిగిస్తూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు కుమారులకి ఏమొచ్చింది? ధనాపేక్ష వచ్చిందంట. అంటే ఇప్పుడు సమూయేలు ధనాపేక్షతో సేవ చేస్తున్నాడా? అక్కడ యాజకుడిగా ఉన్నాడు కదా? లేదు. ప్రజలపై అధికారిగా ఉన్నాడు కదా? లేదు. ఈ లక్షణాలు ఇప్పుడు సమూయేలు జీవితం ఎవరి కళ్ళ ముందు ఉందండి? పిల్లల కళ్ళ ముందు ఉంది. మరి ఎందుకు తెచ్చుకోలేకపోయారు? మరి ఇప్పుడు సమూయేలు ప్రవక్తే కదా, అతని జీవితం అంతా కూడా పిల్లలు చూస్తున్నారు. అంటే మా నాన్న ఎంత గొప్పోడు, మా నాన్న ఎంత న్యాయంగా ఉన్నాడు, మా నాన్న ప్రజల విషయంలో ఎంత తేర్పరిగా, ఎంత న్యాయంగా, ఏ ఆపేక్ష లేకుండా స్వార్థంగా, నిస్వార్థంగా బ్రతుకుతున్నాడు, ఎంత పేరు ప్రఖ్యాతులతో బ్రతుకుతున్నాడో చూస్తున్నారు ఈ పిల్లలు. ఎవరు? యోవేలు చూస్తున్నాడు, అబియా కూడా చూస్తున్నారు. కానీ అతన్ని ప్రవర్తనను అనుసరించారా వీళ్ళు? అనుసరించలేదు. అంటే నిజానికి దేవుడు మంచిని పెట్టాడు కదా, వాళ్ళ కళ్ళ ముందు మంచి జీవితాన్ని పెట్టాడు. కానీ వాళ్ళ జీవితం ఎలా రాసుకున్నారు? చెడుగా రాసుకున్నారు. ఏంటబ్బా వీళ్ళని ప్రభావితం చేసింది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సమూయేలును ధనాపేక్ష వచ్చింది, కానీ ఎవరో ప్రభావితం చేసి ఉండాలి, ఎవరినో చూడాలి, ఎవరినో చూస్తే ఆ ప్రభావం వీళ్ళపై పడాలి. ఒకటి కుటుంబ ప్రభావం అన్నా పడాలి, లేదా సమాజం యొక్క ప్రభావం అన్నా పడాలి, లేదా మన ఇరుగు పొరుగు వారి యొక్క ప్రభావం అన్నా మనపై పడి ఉండాలి. ఇప్పుడు సమూయేలు ప్రభావం పడలేదు అంటే సమకాలికుల్లో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? దుర్మార్గులు ఉన్నారు. ఆలోచించండి. సమూయేలు ఎక్కడ పెరిగాడు? ఏలీ దగ్గర పెరిగాడు. అంటే ఏలీకి ఎవరున్నారు? మళ్ళీ కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అదన్నమాట. అంటే వీళ్ళు ఏలీ కుమారులు దుర్మార్గులు కదా, వీళ్ళ స్నేహితులు ఎవరన్నమాట? ఆ యవ్వనస్తులు, ఆ దుర్మార్గులు. అంటే వీళ్ళు ఇంట్లో ఉన్న తండ్రిని అనుసరించడం మానేశారు, కానీ ఏలీ కుమారుల దుర్మార్గత నచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ ఎలా చెప్పగలమంటే వాళ్ళు కూడా ఏం చేసేవారు? అది వాళ్ళు ఆ ప్రజలు
ఏవైతే అర్పణలు కానుకలు దేవుడికి తెస్తున్నారో తెచ్చినవి తెచ్చినట్టు వీళ్ళు లాగేసుకుండేవారు. అంటే ఇప్పుడు తర్వాత చెప్తాను. తర్వాత అక్కడికి వచ్చిన స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించేవారు. ఇది ఎవరికి నచ్చింది? ఇప్పుడు ఈ ఎఫెక్ట్ నువ్వు తీసుకోకూడదు అనుకుంటే మానేయచ్చు అక్కడే. ఎందుకంటే నా తండ్రి ఇంత గొప్ప సేవ చేస్తున్నాడు, ఇంత నిజాయితీగా ఉన్నాడు, నాకు తెలుసు అవన్నీ, నాకు ఊహ తెలుస్తుంది. ఇప్పుడు నేను మరీ పసితనంలో లేను. ఈ పిల్లలు ఈ యోవేలు అవి ఆలోచించుకోవాలి. నాకు తెలుసు, నేను గ్రహిస్తున్నాను. ఇంత న్యాయాధిపతిగా ఉన్నాడు, జనాల్లో ఎంత పేరు ప్రఖ్యాతులు అతనికి కొడుకులుగా నాకు ఇది కరెక్టా అని ఒకసారి ఆలోచిస్తే నువ్వు ఆ ఏలీ కుమారుల్లో ఉన్న దుర్మార్గత ప్రకారంగా అనుసరించవద్దు, కానీ నువ్వు అదే యాక్సెప్ట్ చేసావు. అవునా? అలా బాగుంది అనుకున్నారు. అంటే వచ్చిన కానుకలు వచ్చినట్టు తీసేసుకోవడం, ఆ స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించడం బాగుంది అనిపించింది. ప్రజెంట్ అప్పటికి బాగుంది, ఎందుకంటే వయసులో ఉన్నారు వీళ్ళు, యవ్వనస్తులు. ఆ స్త్రీలతో మాట్లాడడం యాక్చువల్గా ఇది ఒక అట్రాక్షన్ కాబట్టి దానికి లోబడిపోయి బాగుంది మాట్లాడడం, వాళ్ళని ఏడిపించడం, వాళ్ళు రాగానే ఆ ఉడకని మాంసం తినేయడం మన ఇష్టం. ఎందుకంటే ఇక్కడ రాజ్యం ఎవరిది? ప్రస్తుతానికి యాజకులుగా వీళ్ళదే, వాళ్ళ చేతుల మీదుగానే ప్రతిదీ జరగాలి. కాబట్టి నేను ఎలాగో ఈ మందిరం మీద సేవకి నిలబడ్డాను కాబట్టి నా ఇష్టం అని వాళ్ళు ప్రవర్తించారు. అదే బాగుందని వీళ్ళు తీసుకుంటే ఇక్కడ అంతా బాగానే ఉంది. కానీ దేవుడు వాక్యం మనల్ని అలర్ట్ చేసేది ఎక్కడంటే, నాన్న నువ్వు రాసుకో, ఎందుకంటే నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ఓకే, నువ్వు రాసుకో, నేనేమో అడ్డు చెప్పను. ఆ స్వేచ్ఛను నీకు పుట్టించినప్పుడే ఇచ్చేసాను. నువ్వు ఏది ఆలోచిస్తావో ఆలోచించు, ఏ క్రియ చేస్తావో ఆ క్రియ చెయ్యి, నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటావో అవే తీసుకో. నేనేమి నీ కాళ్ళు చేతులు కట్టేసి ఒక చీకటి కోట్లో బంధించేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, తాగడానికి వీల్లేదు, ఆడడానికి వీల్లేదు అని ఇవ్వను. ఎందుకంటే పిల్లలకి స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు ఏం చేసినా స్వేచ్ఛగానే చెయ్యాలి, స్వతంత్రాన్ని ఇచ్చాను. ఒకవేళ అలా చేశాను అనుకో, మీరు బానిసలుగా నేను ట్రీట్ చేస్తున్నట్టు. నా పిల్లలు కుమారులకి స్వతంత్రం ఉంటుంది, కానీ నేను అలా చేస్తే యజమాని దాసులు అవుతారు తప్పితే కుమారులు అవ్వరు. కాబట్టి మీరు సరే మీరు చేసుకోండి. నీకు సమూయేలు జీవితం నచ్చలేదు కదా, మీ నాన్న జీవితం నీకు నచ్చలేదు కదా, నీకు ఆ యథార్థత నచ్చలేదు, ఆ నీతి నచ్చలేదు. నీతిగా బతకడం కంటే ఇలా వెటకారాలు ఆడుకోవడం, చిల్లర చేష్టలు అండి, ఇవేం కాదు, చిల్లర చేష్టలు. ఇలా వెటకారాలు ఆడుకోవడం, తెచ్చి తేగానే ఆ కానుకల్ని సంచిలో పోసేసుకోవడం, ఆ మాంసం తినేయడం, ఈ పనులన్నీ ఏదో ఒక మైండ్ సరిగా పనిచేయలేని వాళ్ళు, చిల్లరగా ప్రవర్తించే వాళ్ళు చేసే పనులు. అదే మీరు కూడా తీసుకున్నారు, మీకు అధికారం ఉంది, ఇప్పుడు మీరు చేయగలరు. మీ యవ్వన దశను బట్టి వాళ్ళతోటి వాదిస్తూ ఓడిస్తూ మీకున్నటువంటి ఇచ్చిన పదవిని బట్టి మీరు చేస్తున్నారు. అయితే నువ్వు రాసుకునేదేదో ఇక్కడే ఆపేయకు, ప్రతిఫలాన్ని కూడా ఈరోజే రాసుకో. ఏంటా ప్రతిఫలం? ఏలీ కుమారులు మధ్యలోనే చచ్చారు. మరి ఇంకా ఏం శాపం తీసుకొచ్చారు? నీ కుటుంబంలో ముసలోళ్ళు అనేవాళ్ళు ఉండరంటే మధ్యలోనే పోతారు. ఇది మహా పెద్ద శాపం. ఇప్పుడు నువ్వు ఈరోజు ఆ కానుకలు దొబ్బేయడం, అవి తీసుకోవడం, దుర్మార్గంగా ప్రవర్తించడం, వీళ్ళు ధనాపేక్షతో ఏం చేశారంట? న్యాయాన్ని కూడా తిప్పేశారు. ఇప్పుడు ఇద్దరు వాదనకు వచ్చారనుకోండి, తగువ తీర్చమని వచ్చారనుకోండి, ఎవడు డబ్బిస్తే వాడిదే న్యాయం. అంటే డబ్బుకు అమ్ముడిపోయారు ఇక్కడ. అదే ధనాపేక్ష కలిగించిందంటే లంచాలు తీసుకోవడం. అంటే ఇక్కడ నిజానికి ఏమీ తెలియని అమాయకుడు ఏమవుతున్నాడు? నష్టపోతున్నాడు. నువ్విచ్చే అన్యాయపు తీర్పు వలన. అంటే నీకు అధికారం ఉంది కదా అని నీ స్వలాపేక్ష కోసం, నీకు ధనం రావడం కోసం నువ్వు న్యాయాన్ని మార్చేయచ్చా? అవసరం లేదు. ఎలా అవసరం లేదో చెప్తాను. అవసరం లేదు. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఆ అపేక్షతో న్యాయాన్ని మార్చేసి నాకు ఇదే బాగుంది అని ఆ ఏలీ కుమారుల యొక్క
ఎసెన్స్ని తీసుకుంటూ అది బాగుంది, ఇలా నడిస్తే బాగుంది అని నీ జీవితాన్ని నువ్వు రాసి పడేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావంటే ఇక్కడితో ఆగిపోకుండా ప్రతిఫలం ఉంది చూసావా, అది కూడా రాసేసుకొని నీకు అదే వస్తుంది. అంతేనా? మరి నువ్వు ఇప్పుడు ఏ ఆలోచన, ఏ నిర్ణయం, ఏ మార్గంలో నడుస్తున్నావో రేపు నీకు ఆ ప్రతిఫలం. ఇప్పుడు మంచి చెట్టు మంచి ఫలం ఇవ్వాలి, నువ్వు చెడ్డ విత్తనాలు విత్తి మంచి ఫలం రావాలంటే ఎలా వస్తుంది? మంచి విత్తనం విత్తు. ఇప్పుడు మరి నువ్వు రేపు మంచి పండు తినాలి, మంచిది విత్తు. లేదు విషపు పండు వస్తుంది, మరి విషపు పండే తినాలి నువ్వు. ఎందుకంటే నువ్వు ఆ బీజాలు వేసుకుంటూ పెరుగుతున్నావు, ఆ ఆలోచనలు తీసుకుంటూ నీ జీవితాన్ని నువ్వే రాసేసుకున్నావు అని చెప్పాడు. అయితే వాళ్ళ జీవితం అది చెప్తే ఒకసారి సమూయేలు ఇచ్చిన సాక్ష్యం కూడా ఒకసారి మనం చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. 1 సమూయేలు 12, 2, 3, 4 చూడండి. 1 సమూయేలు 12, 2, 3, 4. రాజు మీ కార్యములను జరిగించును, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని, ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధబునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని వద్దనైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, ఇక్కడ అదే నీ కుమారులు దుర్మార్గులై అయిపోయారని ప్రజలు రాజు కావాలని కోరుకున్నప్పుడు ఆఖరిగా రాజును నిలబెడతాను, ఇంకా రాజే పరిపాలిస్తాడు. ఇక్కడ మీ కార్యాలన్నీ ఇప్పటి వరకు నేను చూసుకున్నాను, ఇక నుంచి ఆ రాజే చూస్తాడు, అతనే సౌలు. అయితే ఒక్కటి చెప్పండి, నేను ఎన్ని రోజులు సేవ చేశాను కదా, మీపై అధికారిగా ఉన్నాను కదా, ఒక యాజకుడిగా ఉన్నాను కదా, అయితే దేవుడికి మీకు మధ్య ఒక ప్రవక్తగా ఉన్నాను కదా. నేను ఎవరి దగ్గరైనా ఏదన్నా తీసుకున్నానా అన్యాయంగా? ఒక ఎద్దుని తీసుకున్నానా, గార్ధబాన్నైనా తీసుకున్నానా, మీలో ఎవరికైనా అన్యాయం చేశానా? మీ దగ్గర లంచం తీసుకుని న్యాయం చెప్పకుండా మానేసానా? అంటే న్యాయం ఉన్నవాడి పక్షాన మాట్లాడకుండా అన్యాయం చేసిన వాడి పక్షాన డబ్బుకు లొంగిపోయి నేను ఏమన్నా న్యాయాన్ని మార్చానా? చెప్పండి అని ఇశ్రాయేలీల ప్రజలు అందరి ముందర ఒక ప్రశ్నను వాళ్ళపై వేసినప్పుడు ఎవరో ఒకళ్ళు లెగిసి, అసలు నిజానికి సమూయేలు ఎంత ఛాలెంజ్గా మాట్లాడినప్పుడు, ఎంత పబ్లిక్గా మాట్లాడినప్పుడు, ఇంత పబ్లిక్గా క్వశ్చన్, ఎంత ధైర్యంగా ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఎవరో ఒకళ్ళు లేచి, అదిగో అప్పుడు ఒకసారి నా దగ్గర 10,000 తీసుకున్నాక 10,000 కానుక తీసేసుకున్నావు కదా, లేదు ఒకసారి న్యాయం కావాలని అడిగితే నువ్వు నా పక్షాన్ని న్యాయం ఉన్నా సరే డబ్బుకు కక్కుర్తిపడి అవతలోడే చెప్పావు కదా అని ఒక్కడైనా అన్నారా? ఎవరు అనలేదు. చివరికి వాళ్ళందరూ ఏమన్నారు లాస్ట్కి వచ్చేసరికి, నువ్వు అసలు ఏ అన్యాయమూ చేయలేదు, మాకే బాధ కలిగించలేదు, మా దగ్గర అన్యాయంగా ఏమీ తీసుకోలేదు. ఒక్కటి ఆలోచించండి, అన్యాయంగా తీసుకోవడానికి ఈయనకు కూడా అధికారం ఉందా లేదా? ఛాన్స్ ఉందా లేదా? తన చేతుల్లోకి తీసుకోవచ్చా లేదా? ప్రజల్ని మభ్యపెట్టొచ్చా లేదా? పెట్టొచ్చు. కానీ ఎందుకు ఈయన ఇంత నీతికి కట్టుబడ్డాడు? అది దేవుని నీతికి విరుద్ధంగా వెళ్ళకూడదు, ఎందుకంటే ప్రతిఫలం ఇస్తుంది. ఈరోజు నేను ఏదైతే దుర్మార్గపు అడుగు వేశానో
అది నాకు మళ్ళీ ప్రతిఫలం ఏదో ఒక రూపాన వచ్చేస్తుంది. అదే జీవితం యొక్క నియమం. ఈరోజు ఎవరినైతే కొట్టానో ఆ దెబ్బ మళ్ళీ నాకే తగులుతుంది. ఈరోజు నేను ఎవరినైతే చంపానో మళ్ళీ ఇంకొకరు ఆ మరణం, అలాంటి మరణం నాకు ఎదురవుతుంది. కాబట్టి నేను ఆ రాత రాసుకోను, నేను యథార్థంగా ఉంటాను. నాకు అవకాశం ఉంది నిజానికి ప్రజల్ని మభ్య పెట్టడానికి, ప్రజల దగ్గర లంచాలు తీసుకోవడానికి ఈయనకు కూడా అధికారం ఉంది. బట్ నేను చేయను. ఎందుకంటే నన్ను ఒకళ్ళు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను చెయ్యను, నేను తీసుకోకూడదు. పోనీ మీరు చెప్పండి, తీసుకున్నానా? అదే సమూయేలు ప్రశ్న. లంచం తీసుకున్నానా? మీలో ఎవరినైనా మభ్య పెట్టానా? నేను మోసం చేశానా? మోసం చేసే విధంగా ప్రవర్తించానా? మాయ మాటలు చెప్పానా? మీకు ప్రలోభ పెట్టానా? వాళ్ళందరూ ఏకధాటిగా ఒక్కళ్ళు కూడా ఎదురుగా వ్యతిరేకంగా చెప్పలేదు సమూయేలుకి. ఇప్పుడు ఈ సాక్ష్యం, ఈ నిజమైన సాక్ష్యం, సమూయేలు జీవితం ఇచ్చేటువంటి నిజమైన సాక్ష్యం తన బిడ్డలకు తెలుసా లేదా? ఎందుకు తెలీదు? ఎందుకంటే మొదట్లోనే సమూయేలు గారు ఏమాట చెప్పారు? నా బిడ్డలు, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. అంటే మీరు గమనిస్తున్నారు, నా పిల్లలు గమనిస్తున్నారు. అంటే వీళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాన్ని ఆ బిడ్డలకు తెలియదా? ఆ యవ్వన పిల్లలకు తెలియదా? తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారంటే చెడుకి అట్రాక్ట్ అయ్యారు, చెడుగా రాసుకోవడం ప్రారంభించారు. నిజానికి రాసుకోవలసిన పనేమీ లేదు, ధనాపేక్ష కలిగి ఉండవలసిన పనేమీ లేదు. ఎలా అంటారు? ఎలాగని అడుగుతారేమో. ఇప్పుడు దేవుడు వీళ్ళకు పని అప్పగించి, అదే యాజకత్వ పని అప్పగించి ప్రజలకి కొన్ని సూచనలు ఏమిచ్చారో తెలుసా? ప్రజలకి ఏమని చెప్పారంటే, మీరందరూ కూడా తొలిసూలు పంట అంతా కూడా దేవాలయానికి, మందిరానికి తీసుకురావాలి. అంటే మొదట పండిన పంటల్లో కొంత భాగం అంతా కూడా దేవాలయానికి తీసుకురావాలి. ఎందుకు? దేవుడి కోసమా? దేవుడి కోసం అంటే అది సేవకులకి, అంటే యాజకుడికి వెళ్తాయి. అలాగే మీ ఇంట్లో పిల్లలందరూ సైలెంట్గా కూర్చోండి అమ్మా. మీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన గొర్రెను కానీ, ఒక పశువును కానీ, ఒక పావురాన్ని కానీ తెచ్చి బలిగా అర్పించాలి అని అనుకున్నప్పుడు కళంకము లేని, ముడతలు లేని, ఏ లోపము లేని పశువుని లేదా పక్షిని, అదే పావురాన్ని లేదా ఆ గొర్రెని, క్రొవ్వు పట్టిన నిర్దోషమైన వాటినే తెచ్చి అర్పించాలి, బలిగా అర్పించాలి. ఎందుకు? అది కూడా దేవుడి కోసమా? కాదండి. ఈ ప్రజలు, ఈ సేవ చేస్తున్న ఈ లేవీలలో ఉన్న ప్రజలకి ఏమెళ్తుందో తెలుసా? వాళ్ళు తెచ్చిన ప్రతి భాగం వీళ్ళకే. వీళ్ళు బ్రతకాలి, వీళ్ళ జీవితం కూడా బాగుండాలి, వీళ్ళకి ఏ లోటు లేకుండా ఉండాలి. అందుకనే ఆ మాంసంలో క్రొవ్విన మాంసము, క్రొవ్వు పట్టినది, శ్రేష్టమైన మాంసము, ఆ జబ్బా అనే పార్టు కొన్ని పర్టికులర్గా రాయించారు. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత, అర్పణ అయిపోయిన తర్వాత యాజకులే తీసుకుంటారు, యాజకుల కుటుంబమే తీసుకుంటుంది. వాళ్ళు తెచ్చిన అర్పణలో శ్రేష్టమైన భాగాలు, దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలి? సేవకులకి, ఈ లేవీలకి వెళ్తాయి. అంటే ఒక గోత్రం వాళ్ళు, లేవీలలో ఒక గోత్రం వాళ్ళు సేవ చేస్తుంటే 10-11 గోత్రాల వాళ్ళు వాళ్ళ పంటలు తెచ్చిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువుల్ని వధిస్తున్నారు. నిర్దోషమైనవి, నిష్కళంకమైనవి తేవాలంటే అవి దేవుడేం తీసుకోడు, వీళ్ళకి వెళ్తాయి. అంటే మంచివన్నీ కూడా పక్కకు తీసేసినట్టే కదా ఇప్పుడు లేవీల ఆస్తి అది. ఈ లేవీలు యాజకులుగా ఎవరు నిలబడ్డారో వాళ్ళ కుటుంబానికి వెళ్తాయి. ప్రతి ఒక్కరి నుంచి కూడా దశమ భాగాలు తెచ్చేస్తున్నారు. అవి ఎవరికి వెళ్తాయి? ఈ యాజకులకే, ఈ లేవీలకే వెళ్తుంటాయి. అయితే ప్రతి భాగం అంటే ఒక్కళ్ళకి ఇస్తున్నారండి. ఒక్క గోత్రం వాళ్ళు నిలబడి సేవ చేస్తుంటే 10-11 గోత్రాల వాళ్ళు తీసుకొచ్చి ఇస్తుంటే వీళ్ళ ఆస్తి పరులా కాదా? బోల్డ్ వస్తాయండి. అందరూ పేదోళ్ళే ఉంటారా? తెచ్చిన వాళ్ళలో ధనవంతులు ఉంటారు. వాళ్ళకి 100 అంతల పంటలు వచ్చేసాయి అనుకోండి, ఆ సంవత్సరం ఒక 10 రెట్లు ఎక్కువ పండేసింది అనుకోండి దేవుడి దయ వలన, వాళ్ళు ఇంకా సంతోషంతో ఏం చేస్తారు? అందులో దశమ భాగం తీస్తారు. ఇప్పుడు ఎక్కువలో దశమ భాగం తీస్తే
ఎక్కువే అవుతుంది అది. ఇప్పుడు వీళ్ళందరిది 10 మంది గోత్రాల వాళ్ళది 11 మంది గోత్రాల వాళ్ళ నుంచి ప్రతి కుటుంబం నుంచి దశమ భాగం వస్తుంది, ప్రతి కుటుంబం నుంచి అర్పణలు వస్తున్నాయి, ప్రతి కుటుంబం నుంచి మాంసం వస్తుంది. అందులో శ్రేష్టమైన పార్ట్లు, శ్రేష్టమైన భాగాలు ఈ యాజకులకే. ఇప్పుడు కక్కుర్తి పడే పని ఏమన్నా ఉందా? నువ్వు అసలు అలా నిలబడి నీ దగ్గరికి వస్తున్నాయి కదా సిరి సంపదలు, అంతేనండి. బాగా ఆలోచించ. చిన్న ట్రిక్ అంతే. అపవాది మనల్ని ఎక్కడో పెద్ద వాటిలో పడేయదు, చిన్న మ్యాజిక్ చేస్తుంది అంతే. వాక్యం ఏం చేస్తుందంటే అదే మనకు తెలియపరిచిస్తుంది, ఆ కొన్నే తెరవబడుతుంది. ఇక్కడ నువ్వేమి కొండలు ఎక్కే అక్కర్లేదు, పరిగెట్టే అక్కర్లేదు, ఆకాశంలో ఏమి ఎగిరిపోక్కర్లేదు. చిన్న ట్రిక్ చిన్నది మార్చుకుంటే సరిపోద్ది. వీళ్ళు కూడా ఏంటంటే అర్పణలు అయ్యేంత వరకు భక్తిగా ఆరాధిస్తూ దేవుడిపై భయభక్తులు కలిగి వాళ్ళకి చేసే ప్రార్థనలు వాళ్ళకి చేసేసి వాళ్ళు తెచ్చినటువంటి వాటిని బలి అర్పించి ఆ అర్పణ ఈ యాజకుడు పని ఏదో చేసేసి కాసేపు మౌనంగా ఉండండి. నీకే కదా వస్తున్నాయి అవి. ఈలోగా లాగేసుకోవడం ఎందుకు? ఇప్పుడు న్యాయంగా వచ్చేస్తున్నాయి కదా. నువ్వు నిలబడ్డ చోటకి వాళ్ళే తెచ్చేస్తున్నారు. ఆ ఆరాధన కాసేపు ఆ అర్పణలు అర్పించే టైం అయిపోయిన తర్వాత నీ భాగం నీకు అందులో కూడా శ్రేష్టమైన ఇమ్మన్నాడు దేవుడు. మొదటగా ఆజ్ఞాపించినప్పుడే మీరు కుళ్ళిపోయినవి, ఆ జబ్బు చేసేసినవి, ఆ తెగులు వచ్చినవి అవి తీసుకురావద్దు, మంచివి తీసుకురావాలంటే లేవీల్ని దేవుడు ఎంత ప్రేమించాడు, వాళ్ళ కోసం ఎంత ఆలోచించాడు. ఇక్కడ లంచాలు తీసేసుకునే పని ఏమొచ్చిందండి? ఇప్పుడు అక్రమంగా వెళ్ళే పని ఏముంది? వీళ్ళకి అంత అవసరం ఏముంది? నీకేమన్నా ఇల్లు గడవట్లేదా? నీ దగ్గరికి ఏమన్నా ఆహారం రావట్లేదా? నీ దగ్గరకు వస్తుంది ఆహారం. నువ్వు నీతిగా నిలబడి నీ దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి. న్యాయంగా ఉండు, దేవుడి మాటను అనుసరిస్తూ బ్రతుకు. ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు అందివ్వాలో, ఎవరి ద్వారాగా ఇవ్వాలో వచ్చేస్తాయి. కానీ ఈ లోపు ఏంటంటే ఈ కక్కుర్తికి అలవాటు పడతారు. కాబట్టి యవ్వన పిల్లలారా, మీరు మీ జీవితాన్ని న్యాయంగా రాసుకోండి. మంచి ప్రతిఫలాలు, మంచి ఫలాలన్నీ కూడా రేపు చూస్తారు. రేపు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఈరోజు ఆలోచనలో, ఆచరణలో, నడవడంలో, ఆ మార్గంలో మాత్రమే నడవడంలో, ఆ యథార్థతను కాపాడుకోవడంలో, ఆ నీతిని అనుసరించడంలో చూపెట్టండి చాలు. అవన్నీ మీరున్న చోటకి మీ దగ్గరికే వచ్చి పడతాయి. ఇదే కదా రాసుకున్నారు. ఎంత అందంగా డిజైన్ చేసుకుంటున్నప్పుడు ఇంకెవ్వరూ పాడు చేయలేరు మధ్యలో ఎవరు వచ్చి. కానీ వాళ్ళంతట వాళ్ళే చెడుగా రాసుకున్నారు, వాళ్ళంతట వాళ్ళే దుర్మార్గంగా ప్రవర్తించారు, వాళ్ళంతట వాళ్ళే ఇక్కడ ఎంత తండ్రికి ఎంత మంచి సాక్ష్యం ఉన్నా సరే వాళ్ళు ఏదో చేస్తున్నారని, అంటే ఏలి కుమారులు ఏదో తప్పుగా ప్రవర్తిస్తున్నారని అదేదో ఆనందం అన్నట్టు, అదేదో సంతోషం అన్నట్టు, అదేదో బాగుంది, ప్రజెంట్ బాగోవచ్చు కానీ ఎండింగ్కి వచ్చేసరికి బాగాలేదు. ఇక్కడ ప్రజెంట్ ఈయన కూడా వ్యతిరేకించి రాజు కావాలన్నా అంటే ఈ కుమారులు బాగోలేదు, దుర్మార్గులు అయిపోయారనే. ఒకవేళ ప్రజెంట్లో కొంచెం ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ ఎండింగ్కి వెళ్ళేసరికి మీకంటే మీరు కోరుకున్న దానికంటే అందమైన ఫలాల్ని, అందమైన ఆశీర్వాదాలని, అందమైన మేలుల్ని అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈలోపు రూట్ మార్చేసుకోకండి, ఈలోపు మీ ఆలోచనలు మార్చేసుకోకండి, ఈలోపు దుర్మార్గానికి చెడుకి అట్రాక్ట్ అయిపోకండి. ఉంటాయి అవి కూడా ఎదురవుతాయి జీవితంలో. సమాజం మీకు ఇచ్చేది ఏంటంటే మంచి చూపిస్తుంది, చెడు చూపిస్తుంది. అయితే ఇక్కడ హేమాన్ ఉన్నాడు కదా, ఇప్పుడు హేమాన్ ఎందుకు బాధపడిపోయాడంటే, హేమాన్ దగ్గరికి వెళ్తే హేమాన్కి కూడా 2 ఎదురయ్యాయి. ఏం ఎదురయ్యాయి? మంచి చెడు. సమూయేలేమో చాలా యథార్థంగా నీతిగా బ్రతుకుతూ ఫలవంతమైన జీవితాన్ని, అంటే యథార్థమైన జీవితాన్ని చూపిస్తున్నాడు. మరి తండ్రి అయిన యోవేలు చెడుని చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ బిడ్డకి ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతారు నిజానికి, అంతే కదా. ఇప్పుడు తాతేమో అంత బాగున్నాడు, ఇతని దగ్గరకు వచ్చేసరికి తండ్రి బాగోలేదు. అసలు తండ్రిని చీకొట్టడం చూస్తున్నాడు యోవేలు, తండ్రిని తిట్టుకోవడం చూస్తున్నాడు యోవేలుని తిట్టుకోవడం హేమాన్ చూస్తున్నాడు.
తండ్రి పనులు చూస్తున్నాడు. ప్రజలు ఎలా చేదరించుకుంటున్నారో, ఎలా అసహ్యించుకుంటున్నారో. చిచ్చి, నీ తర్వాత నీ కుమారుల్ని పెట్టడానికి అసలు మాకు న్యాయాధిపతులుగా పెట్టొద్దు, ఎంత దుర్మార్గులైపోయారు, ఎంత దరిద్రులైపోయారు, ఇదేంటి న్యాయాన్ని తిప్పేస్తున్నారు, అన్యాయం వైపు మగ్గిపోయారు, ఇదేంటి ధనాపేక్షకు ఆలోచించారు అంటే నిజానికి వాళ్ళు అక్కడ అంత కక్కుర్తి పడుతూ అడ్డపు అన్యాయ మార్గంలో వెళ్ళవసరం లేదు. ఇప్పుడే మనం చూసాం, అవన్నీ న్యాయంగా వచ్చే మార్గం ఉంది, దాన్ని మూసేసుకుని దీనికి తెరలేపారు, అన్యాయపు మార్గాన్ని. ఇలా చేస్తున్నారని ప్రజలు చీకొట్టడం హేమాన్ చూస్తున్నాడు. అంటే ఒకవైపు తాతేమో గణపరచబడుతున్నాడు, తండ్రి ఏమో దుర్మార్గుడిగా మారిపోయి అందరి చేత చీకొట్టబడుతూ విలువ లేకుండా, గౌరవం లేకుండా బ్రతకడం ఇక్కడ హేమాను చూస్తున్నాడు. ఇతను కూడా 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి, మంచిగా రాసుకోవచ్చు. 2, తండ్రి అలాగా చెడిపోయాడు కాబట్టి తండ్రి బాటలో వెళ్తాను, నేను దుర్మార్గుడిగా ఉంటానని చెడుగా కూడా రాసుకోవచ్చు. కానీ ఇతను సమూయేలు బాటలోనే నడిచాడు. ఎందుకంటే మనం ఇందాక కీర్తనలు చదివినప్పుడు బాధపడ్డాడే తప్పితే, ఎందుకు ఇతను బాధపడ్డాడంటే తండ్రిని బట్టి ఇతను ద్వేషిస్తున్నారు. నీ తండ్రి చిచ్చి ప్రజలకి ఇలాంటి అన్యాయం చేస్తాడేంటి, ఇంత దుర్మార్గంగా ఉంటాడేంటి, ఇలాంటి నీచమైన ప్రవర్తన, అంత మంచోడు కొడుకుని పుట్టి ఎలా తయారయ్యాడే, ఈ సమాజంలో ఎదురవుతాయి, మనకు కూడా తెలుసు. అంటే వెనకాతలను బట్టి వీళ్ళకి వచ్చేటువంటి పేరు కూడా మారుతూ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఈ హేమానుపై కూడా పడింది. కాబట్టి ఇదేంటి, నేను సమూయేలు యొక్క మా తాత జీవితాన్ని చూస్తున్నాను, యోవేలులో ఉన్న దుర్మార్గతను చూస్తున్నాను, కానీ నేను సమూయేలు వలె నడుస్తున్నప్పుడు ఇది మంచి ప్రవర్తన, మంచి జీవితం అని నేను ఎంచుకున్నప్పుడు స్నేహితులు దూరం అయిపోయారంట. దేన్ని బట్టి? తండ్రి దుర్మార్గతను బట్టి, ప్రజలు చేదరించుకోవడం, అసహించుకోవడం వల్ల. కాబట్టి ఒంటరిగా మారిపోయి ఇదేంటి, నేను బాల్యంలో ఎంతో ఇదిగా ఎదగాలి కదా, పెరగాలి కదా, కానీ తండ్రి ఏంటి ఎంత దుర్మార్గుడుగా ఉన్నాడు, ప్రజల్లో గుర్తింపు లేదేంటి, అసలు గౌరవం లేదేంటి, విలువ లేదేంటి అని బాధపడుతూ ఉన్నాడు. అలాగని ఆ చాయిస్ తీసుకోలేదు. యోవేలులా మారిపోవాలి, తండ్రిలా మారిపోయి తండ్రి దుర్మార్గత వైపు నడవాలని ఆ చాయిస్ తీసుకోలేదు. ఇతను కూడా రాసుకున్నాడు, సమూయేలు ఎలా అయితే రాసుకున్నాడో అలా మంచిగా రాసుకున్నాడు. ఏది ఏమైనా ప్రజలు ఎన్నైతే అనుకొని, స్నేహితులు ఉంటే ఉన్నాయి లేకపోతే లేని, చివరికి నేను ఒంటరిగా మిగలని నా ప్రయాణం ఎలా సాగాలంటే ఒక సమూయేలు ఎలా అయితే యథార్థంగా ఉన్నాడో అలా సాగాలి అనుకుని నిర్ణయం తీసుకున్నాడు. అలాగే జీవించాడు. మరి ప్రతిఫలం ఏమిచ్చాడు దేవుడు? అది కదా మనకి ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 23:5-6. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. గెర్షోను, కహాతు, మెరారీలు అను లేవీలలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. చూసారు ఇక్కడ ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చారంటే, సొలొమోను కట్టిన బంగారపు దేవాలయం నిర్మించబడింది. ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసి వాళ్ళు ఆరాధనలు మొదలు పెట్టసాగినప్పుడు అక్కడ వాద్యాలతో, గానాలతో స్తుతించేవారిగా ఎంతమంది ఉన్నారంట? 4,000 మంది. అంటే వాద్యాలు వాయించేవాళ్ళు అంటే ఎంత పెద్ద టీం ఉందో చూడండి. అంత బంగారపు దేవాలయంలో స్తుతించడానికి, ఓన్లీ పాటలు పాడడానికి, ఇంకా ప్రార్థించడానికి ఎంతమంది ఉన్నారో, చెప్పడానికి ఎంతమంది ఉన్నారో, ఉపదేశించడానికి ఎంతమంది ఉన్నారో, అసలు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. అంటే కేవలం గానం చేయడానికి
వాయిద్యాలు వాయించడానికి ఎంతమంది అంట? 4000 మందిని నియమించాడంట దావీదు. ద్వారపాలకులుగా 4000 మంది ఉన్నారంట. వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ గెర్షోను, కహాతు, మెరారీలు అను లేవీయుల నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కహాతీయులు ఎవరి తాలూకు అని చెప్పుకున్నాం? హేమాను తాలూకు. అంటే వీళ్ళలో ఎవరు ఉండాలి? ఇప్పుడు హేమాను ఉండాలి. ఆ మాట ఒకసారి పర్టికులర్గా మనం చూసినట్లయితే 1 దినవృత్తాంతాలు 25:5, 6, 7. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానుకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆషాపునకు, యెదూతూతునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడి ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. చూసారండి, కుటుంబంతో సహా అందరినీ దేవుడు మంచి స్థితిలో పెట్టేశాడు. ఇక్కడ హేమాని ఆశీర్వదించి మంచి సంతానం ఇచ్చాడు. చూడండి, ఇక్కడ 14 మంది కుమారుల్ని 3 కుమార్తెలను అనుగ్రహించడమే కాకుండా ప్రధానులు ఎవరంటే ఆసాపు ఉన్నాడండి. కీర్తనలు పాడేవాళ్ళలో ఆసాపు కీర్తనలు ఉంటాయి, మనకి ఉన్నాయి కదండి. యెదూతూననే ఇంకొక ఆయన ఉన్నాడు. వాళ్ళతో సమానంగా హేమాన్ అంటే 3 సింగర్స్, ప్రధాన గాయకులు 3 అయితే వాళ్ళలో ఒకళ్ళే హేమాను. తర్వాత వీళ్ళందరూ కుటుంబంతో సహా మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? తాళాలు, స్వరమండలాలు, సితారాలు వాయిస్తూ గానం చేయించు తమ తండ్రి దగ్గరే వీళ్ళు కూడా స్తుతి గానాలు చేసేవాళ్ళుగా. ఎవరు? ఈ కింద ఉన్న కుటుంబం కూడా, కింద ఉన్నటువంటి సభ్యులందరూ చాలామంది లేవీయులు, కహాతీయుల్లో చాలామంది ఈ పెద్ద దేవాలయంలో, బంగారపు దేవాలయంలో పాటలు పాడేవాళ్ళుగా, గాయకులుగా, ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళుగా దావీదు చేత ఎన్నుకోబడ్డారండి. ఎంత ధన్యత అండి ఇది! అంటే దేవాలయం తెరవబడిందంటే మొదట కనబడే వాళ్ళు ఎవరు? ద్వారపాలకులుగా కొందరు, అంటే ద్వారాల దగ్గర, ప్రతి ద్వారం దగ్గర కొందరు. ఫస్ట్ ఏం చేస్తాం మనం ఆరాధనకి? ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఆరాధన చేయాలంటే పాటలే పాడాలి, అంతే కదండి. ప్రతి మందిరంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతాయి? మనకి డైరెక్ట్ వాక్యం చెప్పేసుకుంటున్నామా? ముందు ఎంతోమంది పాటలు పాడారు. ఇక్కడ ఒక ఆరాధన జరగాలంటే హేమాను కుటుంబం అక్కడ ఉండాలి. ఒక కార్యక్రమం జరగాలంటే హేమాను కుటుంబం అక్కడ ఉండాలి. ఆ ద్వారం, మందిరం తెరవబడింది అంటే ఆ బాకాలు ఊదుతూ కహాతీలే ఇక్కడ ఉండాలి. అంటే ఆ వంశానికే ఆశీర్వాదం, ఆ కుటుంబానికే ఆశీర్వాదం. ఆ కుటుంబమే ఆ దేవుని యొక్క మందిరంలో పని చేసుకుంటూ స్తుతించుకునేటువంటి మంచి పొజిషన్కి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఆ టాలెంట్ ఉండాలో వద్దా? వాయిద్యాలు వాయించే టాలెంట్ ఉంటేనే కానీ దావీదు చేత ఎన్నుకోబడరు వీళ్ళు, అంతేనండి. ఇప్పుడు రానోళ్ళు తీసుకొచ్చి పెట్టాడు కదా, దావీదు ఏం చేస్తాడు? ఫిల్టర్ చేస్తాడు. ఎవరు దేనికి పనికొస్తారు? నువ్వు వాక్యం చెప్తావా? నువ్వు పాటలు పాడతావా? మీరు వాయిద్యాలు వాయిస్తారా? ఇలా ఫిల్టర్ అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉంది, ఎవరిలో ఏ టాలెంట్ ఉంది. ఇప్పుడు ఇది రావాలంటే ఆ దేవుడు ఇవ్వాలి. అంటే వీళ్ళకి ఆ యొక్క ప్రతిభనిచ్చి తన సన్నిధిలోనే అసలు నా ఆరాధన మొదలవ్వాలంటే మీరే ఉండాలి, మీరే వాయించాలి, మీరే తెరవాలి, మీరే ద్వారపాలకులు, మీరే బాకా ఊదేవాళ్ళు, ఆ వాయిద్యాలు వాయించేవాళ్ళు అని ఆ వంశావళిలోనే ఇంతమందిని ఎన్నుకోబడి ఆ దేవాలయంలో నిలబడితే ఇది కదా ధన్యత. ఇప్పుడు చూడండి, మనం యోవేలుని చూసాం, హేమానుని చూసాం. యోవేలు ఎలా నిర్ణయించుకున్నాడో అతని జీవితం, అలాగే
ప్రజల చేత కొట్టించుకుంటూ విలువ లేకుండా గౌరవం లేకుండా ఏదో తాత్కాలిక సంతోషం, ఆ ఏలీ కుమారుల్లాగా ఏదో తాత్కాలిక సంతోషం పొందుండొచ్చు కానీ చివరికి ఏమీ ఆశీర్వదించబడలేదు. కానీ హేమాను కూడా రాసుకున్నాడు తన జీవితాన్ని అందంగా, సమూయేలు వలె తన యొక్క తాత యొక్క మంచి సాక్ష్యాన్ని తీసుకుంటూ మంచిగా రాసుకున్నాడు. ఎవరు ఉండని ఎవరికి ఉండకపోని నాతోటి, కానీ నేను మాత్రం యథార్థంగా ఉంటాను, నీతిగా ఉంటాను, దేవుడికి లోబడుతూ ఉంటాను, దేవుడి మాటలను గౌరవిస్తూ ఉంటాను, దేవుడి పనిలో అన్యాయంగా చేయకుండా నిస్వార్థంగా చేస్తానని ఉంటే వీళ్ళన్న పరిస్థితి, వీళ్ళకు వచ్చిన ప్రతిఫలం ఎంత బాగుంది. వీళ్ళ కుటుంబాలకి అసలు ఆ వంశంలోనే 4,000 మంది ఎన్నికయ్యారంటే చిన్న విషయం అది. కేవలం ఆ కహాతీయుల నుంచి అంటే ఎంత గొప్ప స్థితిని పొందుకున్నారో వీళ్ళు కూడా మరి ఊహించారో లేదో. కాబట్టి ప్రియులరా, ముఖ్యంగా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో దాన్ని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే మంచి ప్రతిఫలం రావాలంటే మంచి నిర్ణయాలు తీసుకోండి. చెడు వచ్చినా పర్వాలేదు, నాకు ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఈ సిగరెట్ తాగడమే బాగుంది, తర్వాత ఏదైతే రానివ్వండి, ప్రతిఫలం ఏదైతే అవనివ్వండి అంటే అది క్యాన్సర్కి దారితీస్తుంది. అంతే కదా, ఇక్కడే తీసి పడేసాం, దాన్ని యాడ్ చేయలేదు. మన జీవితంలోనికి మనల్ని పాడు చేసేది ఎందుకు? మనల్ని బాగు చేసేది కావాలి, మనల్ని సంతోషపెట్టేది కావాలి, మనకి ప్రయోజనకరమయ్యేది కావాలి, మనకి మేలులు కావాలి. అలాంటప్పుడు మంచిగా రాయండి, మంచిగా ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. కాబట్టి చిన్నప్పుడు మీకు పడినా లేకపోయినా మీరు ఆలోచించే స్థితికి వచ్చినప్పుడు, మీరు మంచి చెడులు గుర్తించే స్థితికి వచ్చినప్పుడు మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు ఈరోజు ఏదైతే అనుమతిస్తారో మీ జీవితంలోనికి ఆ ప్రతిఫలమే మీరు రేపొద్దున్న తీసుకుంటారు. కాబట్టి మంచి వాటిని అనుమతించండి, మంచి ఫలాలు పొందుకుంటారు. ఇదే దేవుడి యొక్క వాక్కు, దేవుని నియమం కూడా. కాబట్టి జాగ్రత్త. ఉన్న జీవితం చిన్నది, విలువైనది, గౌరవంగా బ్రతకాలి. అత్యున్నతమైన స్థితికి మీరు అందరూ కూడా ఎదగాలని, దేవుడిచ్చి దీవెనలు, ఆశీర్వాదాలు అందరూ పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, అత్యున్నతమైనటువంటి సింహాసనంపై ఆసీనుడమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా, మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు. దేవా, ఎంతవరకు మీ మాటలు ఆలోచించడానికి, ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి, సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు. తండ్రి, ఇదిగో దేవా, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరి జీవితాలు మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. దేవా, సమాజంలో ఎంతో చెడు ఉండొచ్చు, చెడు ప్రభావం పిల్లలపై పడకుండా తండ్రి మీ వాక్కు చేత వారిని కట్టండి ప్రభువా. కేవలం మీ యొక్క కట్టడలను అనుసరిస్తూ మాత్రమే బ్రతికే హృదయాన్ని వారికి ఇవ్వండి తండ్రి. దేవా, మంచి ఫలితాలు పొందాలంటే తండ్రి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, మంచి సత్క్రియలు చేయమని చెప్పారు తండ్రి. అట్టి విధంగానే ప్రభువా, సమాజం ఎంతో చెడుకు గురి చేస్తున్న, చెడు యొక్క ప్రభావం పెడుతున్నప్పటికీ కూడా తండ్రి అవి మమ్మల్ని, మా బిడ్డల్ని, ఇక్కడున్న ప్రజలు ఎవరిని తాకకుండా మీ వాక్యపు గొడుగు చేత మమ్మల్ని మేము కాపాడుకుంటూ కేవలం మీ యొక్క మార్గంలో మాత్రమే ప్రయాణించుటకు తండ్రి మాకు శక్తినివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. అటువంటి మానసిక స్థితిని మా అందరికీ కూడా అనుగ్రహించమని, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి, సమాజానికి మేలు చేసే పనులు చేయాలి, అలాగే సత్క్రియలు చేస్తూ తండ్రి మిమ్మల్ని మహింపరచాలని వేడుకుంటూ, మరి మీ బిడ్డలందరినీ కూడా మరొకసారి దీవించమని, ఆశీర్వదించమని, మీ వాక్కు వారికి ఎప్పుడూ తోడుగా ఉంచమని తండ్రి వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.